కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో ఈ కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా, కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అలా ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాపేక. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సిద్దిపేట హరీష్ రావు, ఇక్కడ అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీ 2 సీట్లను నేను జగ్గారెడ్డి గెలిపించుకున్నాడు. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేక అది ఆ ఎన్నికను చూసి అది ఆయన అన్నమాట నాకు జట్టి కుసుమ్ కుమార్ నా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన నా దగ్గర కుసుమ్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి సాబ్ ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని. ఏంది కుసుమ్ అన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి సాబ్ రాజకీయంగా నచ్చినావంట, నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుసుమ్ వచ్చి అడిగింది నన్ను. రాజశేఖర రెడ్డి టాప్ లీడర్ రాజకీయంగా, అది నిజమే మరి అని ఆయన అన్నమాట కూడా, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కూడా చెప్పమన్నాడంట. ఏం చెప్పమన్నాడంటే, జగ్గారెడ్డి నాకు నచ్చినడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది పార్టీకి సంబంధించినవి కాదు, ఇది జగ్గారెడ్డి వర్సెస్ ఇది ఇండివిజువల్గా నడుస్తున్న లెక్క ఇదంతా. నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా ఇండివిజువల్ మీద చర్చ ఇదంతా. అయితే అప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన అక్కడ మీద కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చారు అనమాట వాళ్ళు, లోకల్ లీడర్స్, మా జిల్లా లీడర్స్ పేర్లు అవుతుంది. ఇక్కడ జగ్గారెడ్డిని తట్టుకోలేము, రాజశేఖర రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు మబ్బులు 5 గంటలకు 5కి 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు రాజశేఖర రెడ్డి సార్. ప్రతి ఎలక్షన్కి అంతే. ఆయన 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆయన 6 గంటల వరకు టెలికాన్ఫరెన్స్. ఆ టెలికాన్ఫరెన్స్లో సంగారెడ్డి హెడ్ క్వార్టర్ 2 మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేస్తే అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, సునీత ఉంది, ఆడ సునీత లక్ష్మారెడ్డి ఉంది. వాళ్ళు కానీ అక్కడ జిల్లా నాయకులు ఏం చెప్పారంటే, మిగతా దగ్గర కవర్ చేయగలుగుతాం కానీ సంగారెడ్డిలో మట్టుకైతే సదాశివపేటలో చేయలేము. జగ్గారెడ్డి కొంత ఆ బూతులని ఆయన కంట్రోల్ ఉంటాయి, ఆయన దౌర్జన్యం కూడా చేస్తాడు, పోలీసులను అటాక్ చేస్తాడు, బూతుల మీద దాడి చేస్తాడు, బీభత్సం చేస్తాడు ఆయన అని వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చిరంట. అది కాంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మరి ఏమనిపించిందో, ఇక ఆయన స్టైల్ అదే కదా ఆయనది కూడా. ఇక ఆయన అనుకున్నాడేమో, వీడు నాతిరి వెళ్ళిండేమో ఆయన అనుకున్నాడేమో రాజశేఖర రెడ్డి సాబు, ఇక అనుకున్నాడేమో. అయితే రాజశేఖర రెడ్డి సాబు ఈ మాట అయితే ఇట్లా అయిందంట, ఇక అయిందంట. మరి నేను అందుకే నా దగ్గర అప్పుడు ఇన్ఛార్జ్ సరే వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే రాజశేఖర రెడ్డి సాబ్ ఏం చేశాడు, వ్యాస్ అని ఎస్పీ వ్యాస్, అంటే ఆయన చనిపోయిన వ్యాస్ కాదు, ఇంకొక వ్యాస్ ఉన్నాడు అతను. ఆ వ్యాస్ వరకు బాగా టచ్లు ఉంటాడంటే మన 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 ఎక్స్ సీఎం కాసు కృష్ణ గారు మినిస్టర్ ఉండే